హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 28వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో 70వ మ్యాచ్ జరిగింది. ఈ వీడియోలో మనం లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అండ్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము. అందుకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఐపీఎల్లో 70వ మ్యాచ్ జరిగింది. ఇంకా లీగ్ దశ ఎంతటితో పూర్తవుతుంది. నెక్స్ట్ 3 ప్లే ఆఫ్ మ్యాచ్, ఒక ఫైనల్ మ్యాచ్ పెండింగ్ ఉంది. ఇంతటితో ఈ సీజన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోదాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ టాటా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 70 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్కి అండ్ ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 227 రన్స్ భారీ స్కోర్ చేసిండ్రు. 3 వికెట్స్ కోల్పోయి లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ పంత్ 61 బాల్స్లోనే 118 రన్స్ కొట్టిండు, సెంచరీ కొట్టిండు, నాట్అవుట్. నెక్స్ట్ మిచిల్ మార్స్ 37 బాల్స్లో 67. నెక్స్ట్ బిట్టెంగ్టీ 12 బాల్స్లో 14 రన్స్, పూరన్ 10 బాల్స్లో 13 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే తుషారా 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ షెపర్ట్ 4 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క టార్గెట్ వచ్చి 228 పరుగులు. అందుకు రిప్లై కానీ ఆర్సీబీ జస్ట్ 19.4 ఓవర్స్ అంటే ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే సక్సెస్ఫుల్గా భారీ రన్స్ చేసింది. 230 పరుగులు చేసింది. 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి. ఒకసారి ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూస్తే హైయెస్ట్ స్కోర్ వచ్చి జితేష్ జస్ట్ 33 బాల్స్లో 85 నాట్అవుట్. కోహ్లీ 30 బాల్స్లో 54, అగర్వాల్ 23 బాల్స్లో 41 నాట్అవుట్, సాల్ట్ 19 బాల్స్లో 30 రన్స్. ఈ మ్యాచ్ నెంబర్ 70 యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్పై ఆర్సీబీ 6 వికెట్ తేడాతో గెలిచింది. ఈరోజు మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి టాప్ 2లోకి వెళ్ళిపోయింది. టాప్ 1లో పంజాబ్ ఉంది, టాప్ 2లో ఆర్సీబీ ఉంది, టాప్ 3లో గుజరాత్ టైటాన్స్, టాప్ 4లో ముంబై ఇండియన్స్ ఉంది. ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఇది ఈ సీజన్ యొక్క ప్లే ఆఫ్ షెడ్యూల్. ఏ టీమ్స్ ప్లే ఆఫ్ ఆడితే చూద్దాం ఒకసారి. పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 29వ తేదీ ఆడుతుంది. ఆ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఓడిపోయిన టీము నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్లే ఆఫ్ 2 వచ్చి మే 30వ తేదీ గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య ప్లే ఆఫ్ 2 మే 30వ తేదీ జరిగింది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడాలి. క్వాలిఫైర్ 2లో ఆల్రెడీ ప్లే ఆఫ్ 1లో ఓడిపోయిన టీము ప్లస్ ప్లే ఆఫ్ 2లో గెలిచిన టీము ఆడతారు. ఈ క్వాలిఫైర్ 2లో గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి టీము ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2 ప్లేస్ కోసం గట్టి పోటీని ఇస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్లే ఆఫ్ 1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ జరుగుతుంది కదా. ఆ మ్యాచ్లో గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోద్ది. ఓడిపోయిన టీం ఇంకో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. కానీ 3rd and 4th ప్లేస్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ 2 మ్యాచ్ ఆడతారు. కానీ ఆ మ్యాచ్లో గెలిచిన టీము క్వాలిఫైర్ 2 ఆడాలి. ఓడిపోయిన టీము ఎలిమినేట్ అయిపోతుంది. క్వాలిఫైర్ 2లో గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఓడిపోయిన టీము ఎలిమినేట్ అయిపోతుంది. ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 29వ తేదీ, సెకండ్ ప్లే ఆఫ్ మ్యాచ్ మే 30వ తేదీ, క్వాలిఫైర్ 2 మ్యాచ్ వచ్చి జూన్ 1వ తేదీ, జూన్ 3వ తేదీ ఐపీఎల్ ఫైనల్, టాటా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ వచ్చి జూన్ 3వ తేదీ. ప్రతి ఒక్కరు మిస్ అవుద్ది. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్ లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.